శ్రేణి వాఘా బార్డర్ వద్ద అభినందన్ వర్ధన్ ఎప్పుడు వస్తారని చెప్పి ఉదయం నుంచి ఎదురు చూసిన వారంతా కూడా ఒక్కసారి అభినందన్ వర్ధన్ భారత్ భూభామి అడుగు పెట్టడంతో ఒక్కసారి భారత్ మాతాకి జై, భారత్ కి షేర్ ఆయా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ వారు ఓరెత్తించారు. ఇప్పటికీ ఇంకా చాలా మంది కూడా ఇక్కడే ఉండి అనంతరం ఉత్సవాలు చేసుకుంటున్నారు. పూర్తిగా స్వీట్ పంచుకొని అక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలు ఇక్కడ సైనికులకు వాళ్ళకి మొత్తం వీరతిలక దిద్దుతూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. మనం చూస్తున్నాం వాఘా బార్డర్ అంతా కూడా ఒక్కసారిగా ఇప్పుడు మొత్తం మీడియా హడావుడితో మారిపోయింది. ఉదయం నుంచి కూడా అనేక మంది కూడా ఎప్పుడెప్పుడు ఇక్కడికి అభినందన్ వర్ధన్ వస్తారని రావచ్చని చెప్పేసి అందరూ భావించారు. అయితే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెడ్ క్రాస్ సొసైటీ అయితే మధ్యవర్తిత్వం చేసిందో సాయంత్రం 6 గంటలు ఏదైతే సూర్యాస్తమైన తర్వాతనే ఇలాంటి వారిని దేశానికి ఒక దేశానికి అప్పగించిన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. దాన్ని కూడా వాళ్ళు ఫాలో అయినట్టు చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే మొత్తం అన్ని రకాల డాక్యుమెంటేషన్ కార్యక్రమం పూర్తయి అభినందన్ వర్ధన్ని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్ని భారత్ కి వారు పాకిస్తాన్ అధికారులు అప్పచెప్పడం జరిగింది. అతను అంతే హుందాగా భారత్ యొక్క పౌరుషాన్ని ఏ విధంగా తగ్గించకుండా అత్యంత తన ఆత్మవిశ్వాసంతో అత్యంత దీశాలిగా భారత్ లోకి అడుగు పెట్టడం జరిగింది. ఏ విధంగా అయితే తన సైనికుడిగా ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తారో తన తరతరాలుగా తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటి ఏదైతే తన దేశభక్తిని చాటుకునే అవకాశం దొరికింది జీవితకాలంలో ప్రతి సైనికుడికి కూడా అవకాశంగా భావిస్తారు. అలాంటి అవకాశాన్ని అభినందన్ వర్ధన్ సద్వినియోగం చేసుకున్నారు. భారత్ యొక్క ప్రతిష్టను ఎక్కడ కూడా దిగజార్చకుండా మరింత సమున్నతంగా అందరికీ చాటే విధంగా ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. గత 2 రోజులుగా పూర్తి యావత్ భారతతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అభినందన్ వర్ధన్ ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారని చెప్పేసి కూడా ఎంతో ఎదురు చూసడం జరిగింది. ఆయన కోసం పూజలు చేశారు, ప్రార్థనలు చేశారు, ర్యాలీలు చేశారు. మొత్తం భారత ప్రభుత్వానికి తమ అండగా ఉంటుందని చెప్పేసి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే అనేక గంటల తీసిన తర్వాత అభినందన్ వర్ధన్ భారత్ భూభామిలో అడుగుపెట్టడం జరిగింది. తన తల్లిదండ్రులను కలుసుకోవడం కోసం అమృత్సర్కు వెళ్లారు. ఇక్కడ నుంచి భారీ కాన్వే ద్వారా అత్యంత భద్రత నడుమ తీసుకువెళ్లడం జరిగింది. భారత దౌత్యాధికారులు, బీఎస్ఎఫ్ అధికారులు, మరోవైపు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అంతా వెంటగా ఉన్నారు. అత్యంత సురక్షితమైన భద్రత నడుమ ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ నుంచి అమృత్సర్ వెళ్లి అక్కడి నుంచి అటు నేరుగా ప్రత్యేక విమానంలో పాలం ఎయిర్పోర్ట్ ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ మిగతా కార్యక్రమాలు కొనసాగుతాయి. మొత్తానికైతే గత 24 గంటలకు ఉన్నటువంటి ఉద్రిక్తతకు జనమైతే ఏ విధంగా ఉద్విగ్నకు లోనయ్యారో దానికి తెలపడింది. భారత భూభాగంలోకి మరోమారు భారత యుద్ధ వీరుడు, భారత యొక్క వీరుడు భారత్కు షేర్ భారత్లోకి వచ్చారని చెప్పేసి కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో భారత్ యొక్క జాతీయ